నమస్కారం వెల్కమ్ టు ఏషియన్ న్యూస్. నేటి తరం యువత బెట్టింగ్లకు పాల్పడి భవిష్యత్తును ఎవరూ నాశనం చేసుకోవద్దని ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్ మ్యాచ్లపై ప్రత్యేక నిఘా ఉంచారని అద్దంకి సిఐ సుబ్బరాజు తెలిపారు. అద్దంకి సిఐ సుబ్బరాజు ఆదివారం ఏఎస్ఎన్తో మాట్లాడారు. యువత ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాట్లు అయ్యి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, బెట్టింగ్లకు పాల్పడి ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారని, తల్లిదండ్రులు వారి పిల్లల మీద దృష్టి పెట్టి ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడకుండా చూడాలన్నారు. యువత చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులను సుఖపెట్టాలన్నారు. శనివారం నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమైన తరుణంలో బెట్టింగ్ బ్యాచ్ పై ప్రత్యేక నిఘా ఉంచారని, దొరికితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సిఐ సుబ్బరాజు పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు స్టార్ట్ అయినాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా ఎగ్జామ్స్ పూర్తయినాయి. తల్లిదండ్రులకు పోలీసు వారి విజ్ఞప్తి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అని గమనించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ మీద క్రికెట్ బెట్టింగ్ పాల్పడి యువత చాలా వాళ్ళ భవిష్యత్తు పాటు చేసుకునే పరిస్థితి చూస్తున్నాం. దయచేసి మీ పిల్లల్ని బెట్టింగ్ పాల్పడకుండా వాళ్ళ మూమెంట్ గమనిస్తూ వారి యొక్క సెల్ ఫోన్కి బానిస కాకుండా గమనించుకోవాలని తెలియజేస్తున్నాం. ఎవరైనా సరే ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్కి పాల్పడినా, బెట్టింగ్ నిర్వహించినా, లేక వాళ్ళ విధంగా ప్రోత్సహించినా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. టౌన్లో అన్నిసార్లు కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు సెల్ ఫోన్లో బెట్టింగ్ సమాచారం ఉంటుంది, మా వివేకుల ద్వారా సమాచారం కఠిన జరుగుతుంది. చేసి ఒకసారి ఎత్తుకుంటే భవిష్యత్తు కేసు వారి ప్రభుత్వ ఉద్యోగస్తులకి పనికి రాకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. దయచేసి గమనించండి. చాలా గతంలో చూస్తున్నాం. చాలా యువత బెట్టింగ్ పాల్పడి ఆ బెట్టింగ్ డబ్బులు అప్పు తీర్చడానికి తన ఫ్రెండ్స్ రూమ్లోనో లేదా ఇళ్లలోనో నెలలు పట్టుబడి దొంగతనాలు చేస్తూ పట్టుబడి సందర్భాలు చాలా చూస్తున్నాం. కొంతమంది అయితే సూసైడ్ చేసే సందర్భాలు గమనించి చూస్తున్నాం. దయచేసి ఎవరు బెట్టింగ్ పాల్పడవద్దు, దాన్ని జోలికి పోవద్దని విజ్ఞప్తి. ఎవరైనా పోయినా ఇబ్బంది పడే పరిస్థితి చూస్తున్నారు కాబట్టి పేరెంట్స్ గమనించి మీ పిల్లల ప్రవర్తన గమనించినప్పుడు సరైన మార్గంలో పెట్టుకోవాల్సిందిగా మా దగ్గర నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీ తల్లిదండ్రులు కూడా మీ ఏరియాలో కానీ మీరుండే ప్రాంతంలో ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలకు చట్టవిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసు వారిని నిర్దేశించినట్టే వారిపై చట్టపరంగా చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మే 19వ తేదీన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం రాత్రి ముఖ మండపం నిర్మాణం ప్రారంభిస్తున్నట్లు, అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి తిమ్మానాయుడు తెలిపారు. సింగరకొండలోని ఆదివారం ఈవో కార్యాలయంలో దేవస్థానం వేద పండితులు, అర్చకులతో కుంభాభిషేకం ఏర్పాట్లపై చర్చించారు. మే 19వ తేదీన ముఖ మండపం ప్రారంభంతో పాటు కుంభాభిషేకం ఉంటుందని, అందుకు సంబంధించి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయనున్నారని తిమ్మానాయుడు చెప్పారు. అదే రోజున స్వామివారికి ప్రాణ ప్రతిష్ఠత ఉంటుందన్నారు. కుంభాభిషేకం కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, దేవాదాయ శాఖ ఉన్నత స్థాయి అధికారులు హాజరవుతారని ఈవో తిమ్మానాయుడు పేర్కొన్నారు. డోనర్స్ అంటే ఇప్పుడు మనకి ఇదంతా ఫైనలైజ్ అయిపోతే డోనర్స్ పిలిపిద్దాం. ముగ్గురిని అనిల్ని విజయభాస్కర్ ముగ్గురిని పిలిపించేసి మాట్లాడదాం. వాళ్ళు ఏంటనేది ఏప్రిల్ 15 ఆ ప్రాంతంలో ఇప్పుడు కళాపతి సెక్రటరీ గారు కూడా ఓకే అని ఇప్పుడు సపరేట్ ఇదొకటి ఈరోజు ఇది ఫైనలైజ్ చేస్తారు. బ్రహ్మోత్సవాలు అనేది ఇప్పుడు ఈ కార్యక్రమంతో మొదలు పెట్టేద్దాం. పీఠాధిపతి గారే మొదలు పెట్టినట్లు చేసేస్తాయి. బ్రహ్మోత్సవం తర్వాత ఇప్పుడు పద్యానికి పెద్ద దిక్కు చదవలవాడ అని తెలుగు సాహిత్యంలో పద్యానికి పునఃప్రతిష్టతను తెచ్చే గొప్ప కర్తవ్యాన్ని ఆయన నిర్వహిస్తున్నారని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అన్నారు. అద్దంకి పట్టణంలోని సాహితీ కౌమిది ఆధ్వర్యంలో ఆదివారం పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మణుల విశిష్ట సాహిత్యపు పురస్కారం 2025 సభ నిర్వహించారు. ముందుగా శ్రీరామచంద్రమూర్తి దంపతులు చదవలవాడ నరసింహారావుకు సాహిత్య విశిష్ట పురస్కారం అందజేసి శాల్వ కప్పి
సత్కరించారు. పద్య రచనలో గంభీరత, శాస్త్రీయ నిష్ఠ, సౌందర్యం నిండిన రచనలతో పాటు పద్య ప్రక్రియను ప్రోత్సహించడంలో నరసింహారావు అగ్రగామిగా నిలుస్తున్నారని శ్రీరామచంద్రమూర్తి చెప్పారు. చదవలవాడ వారు పద్య కవులను ప్రోత్సహించడానికి పద్య సభలను నిర్వహిస్తూ పద్య కవిత్వానికి ఉన్న ఆదరణను మరింత విస్తృతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తారన్నారు. ఈ 1000 సంవత్సరాల కాలంలో పద్యం మొట్టమొదటి రోజుల్లో చాలా ప్రాభవాన్ని పొంది, కేవలం ప్రాభవాన్ని పొందినటువంటి కావ్యాలు మాత్రమే ఆ రోజుల్లో ఉన్నాయా, ఇంకా ఎవరూ కూడా కవిత్వం రాయలేదా అనుకుంటే రాయలేదు అనడం తప్పే. రాశారు, చాలా మంది కవులు తమ కావ్యాలు రాశారు. కానీ ఏవైతే ఉత్తమోత్తమైనటువంటివిగా ఉన్నాయో, ఏవైతే మహాకావ్యాలుగా జనుల యొక్క నోళ్లతో నాణ్యో అట్లాంటి కావ్యాలు మాత్రం మిగిలిపోయాయి. బిఏడి చదివి ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించిన వీరు గరిష్ట ప్రధాన ఉపాధ్యాయుడిగా విద్యారంగంలో తనదైన ముద్ర వేశారు. కేవలం బోధనే కాకుండా విద్యార్థులలో భాషాభిమానాన్ని పెంపొందించే గొప్ప గురువుగా పేరుగాంచారు. సామెత లేకుండా, సామ్యం లేకుండా జీవితం సాగదండి. వాస్తవానికి ప్రతి సంభాషణలో కూడా నాకు మాట్లాడుకుంటుంటే ఏదో సామెత చెప్పినట్టు ఎంత అర్థంగాలో మాటలో ఉత్తర మృగశరి ఖాతాలో ముస్లిం రంకేసింది వ్యవసాయ సంబంధం అని రైతు సార్ పెట్ట కొంచెం పోదకాలు మీరు నిజము దేవుడు. ఇటువంటి అన్ని సామెతలు పురాణాల్లో సాహిత్యంలో జన్మించినటువంటి కాదు. జనపదాల్లో జనం వాళ్ళ అనుభవాల నుంచి వాళ్ళ వృత్తి నుంచి జన్మించినటువంటి. కాబట్టి మేష గారు జగమెరిగిన బ్రాహ్మణుడికి జంతం పేరు అన్నట్లుగా వారి గురించి మరలా చెప్పడం అనేటువంటిది మనము చరిత చరవణం లాంటిది. 90 సంవత్సరాల వయస్సు, కానీ వారి కంఠధ్వని చూడండి ఎలా ఉంటుందో. ఒక సింహం యొక్క కంఠధ్వని లాగా, గర్జన లాగా ఇప్పటికి కూడా. అలాగే వారు అనేక మంది శిష్యుల్ని పద్యకవులుగా మలచినటువంటి వారు. వాట్సాప్తో పారంపరించినటువంటి లక్షణాలు నాకు అప్పటి మా కోనేరు వెంకటేశ్వర స్వామి యొక్క దయ. పుస్తకంలోనే చందము లేవలేదు, చందము లేవలేదు, వ్యవసాయం చేయగలేదు, సాగిది సుందర నందనోపవని సుందరి ముక్తి లేదు, ముందున సంస్కృతాంధ్ర పాఠం కూడా ఉంది. సరస్వతీ మాత స్తవం, ఎర్రప్రగడ అరణ్య పర్వశేషంలో భారతీ స్తుతిలో చేసిన పద్యం. మహాకవులు ఎలా ఉంటారంటే సందర్భాన్ని ఎన్నుకొని వాణి స్తుతి చేయకుండా, దేవత ప్రార్థన చేయకుండా అరణ్య పర్వశేషం మధ్యలో ఆగిపోతే శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార హేన రజతాచలకాశ ఫణీశ కుందర్బందారసిత తామర తామర వాహిని ప్రభాకార తనొప్పుని స్మరణమెన్నడు కలుగు భారతి. అలాంటి పద్యం, అలాంటి పద్యాలకి ఆదర్శమైనటువంటి అంబనవంపుజొజ్జుల పద్యం ఇది. తర్వాత పోపనకి మార్గదర్శకం ఈ పద్యం. ప్రబంధ యుగకర్త ఎర్రప్రగడ అన్న రచన చేసి జీవితాన్ని ధన్యం చేసుకున్నవారు చదలవాడ లక్ష్మీ నరసింహరావు గారు. విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అద్దెంకి నియోజకవర్గంలో సుమారు 37 మందికి త్రిచక్ర మోటార్ సైకిల్స్ పంపిణీ చేయగా ధన్యవాదములు తెలుపుతూ అద్దెంకి పట్టణంలోని పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంత్రి రవికుమార్ చిత్రపటానికి లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు. మంత్రి రవికుమార్ మంచి మనసున్న వ్యక్తి అని మరోసారి నిరూపించుకున్నారని, సుమారు ఒక్కొక్క మోటార్ సైకిల్ 1,50,000 రూపాయలు ధర ఉండగా 37 మోటార్ సైకిల్స్ దివ్యాంగులకు ఇప్పించడం సంతోషంగా ఉందని రామకృష్ణ తెలిపారు. త్వరలో మరికొందరి దివ్యాంగులకు మోటార్ సైకిల్స్ ఇవ్వనున్నట్లు చెప్పారు.
అద్దంకి నియోజకవర్గంలో మేము గొట్టిపాటి రవికుమార్ గారికి పాలాభిషేకం అద్దంకి దివ్యాంగుల తరపున చేస్తున్నాము. అద్దంకి నియోజకవర్గంలో వికలాంగులు సకలాంగులుగా మన రవికుమార్ గారు గుర్తించి ఎలక్షన్ గెలక ముందు ఒక 20 ఓళ్ళు, ఎలక్షన్ గెలిచినాక 40 ఓళ్ళు మా వికలాంగులు సకలాంగులతో సమానంగా గౌరవంగా నిలబెట్టి మమ్మల్ని సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే ఆలోచన కలిగినందుకు రవికుమార్కి మేము ఇవాళ ఫలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగు శాఖ ఆధ్వర్యంలో అద్దంకి మండలంలోని 65 లిటరసీ సెంటర్స్ లో ఆదివారం ఉల్లాస ప్రోగ్రామ్ కు సంబంధించి నిరాశారాస్తులకు అసైన్మెంట్ టెస్ట్ ను నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అసైన్మెంట్ టెస్ట్ జరిగింది. పరీక్ష కేంద్రాలకు అంగన్వాడీ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలను కేటాయించారు. పరీక్ష కేంద్రాలను ఎంఈఓ సుధాకర్, ఏపీఎం కోటేశ్వరరావు పరిశీలించారు. 65 లిటరసీ సెంటర్స్ లో అసైన్మెంట్ టెస్ట్ నిర్వహించగా 592 మంది హాజరయ్యి పరీక్ష రాశారు. అద్దంకి మండలంలో ఉన్న నిరాశారాస్తులందరికీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు గత కొన్ని నెలల నుంచి ప్రతి గ్రామంలో ఉల్లాస వారి ఆధ్వర్యంలో అక్షరాలు నేర్పిస్తున్నారని, అందులో భాగంగా అసైన్మెంట్ టెస్ట్ నిర్వహించి వారి ప్రతిభను బయటకు తీస్తున్నారని ఏపీఎం కోటేశ్వరరావు చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 15 సంవత్సరాలు దాటినటువంటి నిరక్షరాస్యులైనటువంటి మహిళలకి వారికి అక్షరాలను గుర్తించడం, అంకెలను గుర్తించడం వంటి వాటి మీద కొన్ని వాచకాలు ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి సెంటర్కి 10 మందిని అట్లా సెలెక్ట్ చేసుకుని వారికి నేర్పించడం జరిగింది. దానికి మదింపు పరీక్ష ఈరోజు FL0 ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ 2025 అని ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా 2-3 సెంటర్లు ఉన్నాయి. అవి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు అభ్యాసకులకి వీలు కుదిరిన సమయాల్లో ఈ ఎగ్జామ్ రాయించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు తిమ్మాయిపాలెంలో ఉన్నటువంటి హై స్కూల్ నందు ఇక్కడ ఒక సెంటర్ సంబంధించి 10 మందితో ఇక్కడ ఎగ్జామ్ రాయించడం జరుగుతూ ఉంది. ఇది ఏంటంటే వయోజన విద్య మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ICDS, రూరల్ డిపార్ట్మెంట్లో SCRP, SERP ఇవన్నీ అందరి సహకారంతో, అందరి భాగస్వామ్యంతో కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి దీంట్లో వయోజనులకి అక్షరాలు నేర్పించడం, అంకెలు గుర్తించడం అనేది ప్రధానంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమం జరుగుతుంది. దానికి మద్దతుగానే ఈరోజు పరీక్ష జరుగుతుంది. కాబట్టి ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి, అలాగే అందరూ కూడా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా కొంత నాలెడ్జ్ రావాలి. అలాగే డిజిటల్ లిటరసీ మీద కొంత అవగాహన కల్పించాలి. మామూలుగా ఏదైనా ఒక ఊరు వెళ్ళేటప్పుడు కనీసం బస్సు పేరు, ఊరి పేరు అయినటువంటి కొన్ని ఊరి పేర్లు కూడా చదవడానికి వాళ్ళ కనీస జ్ఞానం, చిన్న చిన్న లెక్కలు కానివ్వండి, కూడికలు కానివ్వండి, తీసివేతలు కానివ్వండి, చిన్న చిన్నవి వాళ్ళు నేర్చుకునే విధంగా ఈ క్లాసులు మనం ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి ఈరోజు మధ్య పరీక్ష జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరు అభ్యాసకులకి మరియు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. పర్యావరణం పరిరక్షణ కోసం గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మొక్కలు నాటాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య అన్నారు. అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో ఆదివారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెత్తా చెదారం, పేడ దిబ్బలు తొలగించి పరిసరాలు అన్ని పరిశుభ్రం చేయించారు. రోడ్డుకి ఇరువైపులా పేడ దిబ్బలు ఉండటంతో వాటి వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తుండటంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రత్యేక శానిటేషన్ పనులు ప్రారంభించారు. నేటి నుంచి అద్దంకి మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్యంతో పాటు రోడ్డుకి ఇరువైపులా ఉన్న పేడ దిబ్బలు తొలగించనున్నారని, శానిటేషన్ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని ఎంపీడీఓ సింగయ్య తెలియజేశారు.
రన్ అవుతుంటుంది. ఏషియన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.